పల్లి నాగభూషణరావు గారికి, ప్రముఖ సంఘసేవకులు గుంటూరు రామారావు గారికి, క్రియేటివ్ అవార్డ్స్ డి శ్రీనివాస్ గారికి, భౌతిక పోరాటం వారు పాటి ధనలక్ష్మి గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మీ యొక్క పత్రికల ద్వారా, అలాగే ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం మీ సపోర్ట్తో చేసిన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉపాధ్యక్ష చైర్మన్ శ్రీ కంచె రచిత గారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు చేయడం జరుగుతుంది. కంచె రచిత గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క ఉగాది పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం. సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్దన్ గారికి, అలాగే గౌరవ సలహాదారు సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి, ప్రముఖ సినీ దర్శకులు మిత్రులు అదేవిధంగా యాదకుమార్ గారికి, శివజ్యోతి గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఏటా కూడా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం సేవా సంఘం ద్వారా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి గత 5-6 ఏళ్ళుగా మరి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. గతంలో వైశాఖి జల ఉద్యానవనం వేదికగా ఎంతో మందికి ప్రతిభ చూపిన జర్నలిస్టులందరూ కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం. మరి అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు 15 మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కళాకారులు అంటే సమాజాన్ని జాగృతం చేసేవారు. వాళ్ళు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. కళాకారుల వల్ల ఈ సమాజం ఎక్కువ జాగృతం అవుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే మన అభిమతం. జర్నలిస్టులు కళాకారులు కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరు కూడా సమాజం కోసం పనిచేసేవారే. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని, వారి కార్యక్రమాలను కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ, ప్రతి ఏటా కూడా వారితోనే మరి మేము కూడా మమేకమై, నేను నాగరాజు గారు కూడా మా పరిధి మేరకు మేము కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మరి అలాగే ఈ ఏడాది అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా మన మిత్రులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం. నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో రేపు ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు జరిగితే మిగతా వివరాలు పట్నాయక్ గారు తెలియజేస్తారు. కమిషనర్ గారిని ఆహ్వానించాం. వాళ్ళకి కన్ఫర్మేషన్ రాలేదని ఇంకా సింబాబు గారు చెప్పలేదు, ప్రకటించలేదు. విశాఖపట్నంలో జర్నలిస్టులు మిత్రులందరూ కూడా, ఇటు జర్నలిస్టులు కళాకారులు అన్నారు. ఎందుకంటే మనం సాహిత్య రంగం, మనం రచనలు కథలు రాస్తుంటాం, పద్యాలు రాస్తుంటాం, అలాగే వ్యాసాలు రాస్తుంటాం. మనం రాసిన అనేక కథలు సినిమాల్లో అనేక చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి ఈ రెండింటికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయనేది ఇందాక సింబాబు గారు చెప్పిన దాంట్లో అంతరార్థం. అలాగే విశాఖపట్నంలోని చంద్రశేఖర్ గారు కానీ, బిఎస్ చంద్రశేఖర్ గారు కానీ, అలాగే పెద్దలు కొండలరావు గారు లాంటి వాళ్ళు కానీ, నాగరాజు పట్నాయక్ కొరియోగ్రాఫరు, అలాగే చాలామంది జర్నలిస్టులు, అబ్దుల్లా గారు ఈటీవీలో పనిచేస్తున్న అబ్దుల్లా గారు కూడా మంచి హిందీ పద్యాలు రాస్తారు. ఆయన రాసిన ఒక పద్యాన్ని జాతీయ స్థాయిలో నేను నయాగరా అనేసి ఒక చిన్నపిల్లల మీద రాశారు. దాంట్లో ఉన్నారు, మన కవి ఉన్నాడు భాస్కర్, మనతో పాటు తిరుగుతుంటాడు, అనేక కవితలు రాస్తుంటాడు. అలాగే దేవిశ్రీ ఆంధ్రప్రభలో పనిచేశాడు, చిన్న చిన్న పత్రికల్లో పనిచేశాడు. దేవిశ్రీ కూడా మంచి గేయ రచయితగా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అందుకనే శ్రీనిబాబు గారిని ఈ సంఘంలో మన యాదకుమార్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఉండాలండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో విపరీతమైన టాలెంట్ ఉంది. సుబ్బరామిరెడ్డి గారు వదిలేసిన తర్వాత మన జనార్దన్ రావు గారిని యాదకుమార్ గారు శివజ్యోతి పట్టుకున్నారు. ఏదంటే ఇదివరకు సుబ్బరామిరెడ్డి గారు ఏదో కార్యక్రమం చేసేవారు. ఆయన వదిలేసిన తర్వాత జనార్దనం, యాదకుమార్ గారు, గంట శ్రీనిబాబు గారిని పట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అత్యంత ఘనంగా ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని కానీ, జనం మన కళాకారులందరినీ కూడా ఒక దగ్గరికి సమిష్టిగా అన్ని రంగాల వాళ్ళని ఒకే దగ్గర ఒకే వేదిక రావడానికి పిక్నిక్స్, స్నేహభావాన్ని పెంపొందించడం కోసం అని చెప్పి పిక్నిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివన్నీ చేయడానికి యాదకుమార్ గారు కానీ, ఆయన మళ్ళీ సినీ రంగంలో అనేక సినిమాలు తీసి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా విశాఖవాసుడు కాబట్టి ఒబీడియంట్గా ఉంటాడు, మన అందరితో సరదాగా ఉంటాడు.
మనం ఎక్కువ ఎవరితో ఆయనతో ఇంటర్వ్యూలే చేయము. అదే హైదరాబాద్ వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అది ఇది అని అంటారు. మన అలాంటి ఒబీడియన్సీ ఉన్న ఆర్టిస్టులు మన దగ్గర చాలా మంది ఉన్నారు. మన నంది అవార్డు గ్రహీత మన శివజ్యోతి, అనేక అవార్డులు వచ్చాయి. నేను కూడా నా శివజ్యోతిని చనిపోయిన బాదంగిరి సాయి గారికి శివజ్యోతి తోటి ఒక మంచి టెలిఫిలిం చేయించాను. మంచి డాన్సులు వేయించాను, వాళ్ళకి ఫోక్ డాన్సులు అవి వేయించాను. అద్భుతంగా నటించారు వాళ్ళు. లండన్లోని రాజాము అవుట్డోర్ షూటింగ్స్ అవన్నీ చేసాం. రాజా, ఈటీవీ రాజా వీళ్ళందరూ ఉండేవారు, వాళ్ళు కెమెరామెన్స్. టీవీ నేను గణేష్ వీళ్ళు పెట్టి తీసాం. ప్రతి దాంట్లో కూడా మన జర్నలిస్టులు ఎక్కడో ఒక దగ్గర ఇన్వాల్వ్ చేస్తారు. నేను కానీ, శ్రీబాబు గారు కానీ, అలాగే మా స్వర్ణ కానీ, వీళ్ళందరూ కూడా అనేక రంగాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తుల్లోనే వాళ్ళు నెగ్గుపోస్తూ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తూ, ఒకరి మీద ఆధారపడకుండా గౌరవాన్ని సంపాదిస్తూ మన జర్నలిస్టులతో కూడా మంచి సహాయ సహకారాలు ముఖ్యంగా అందిస్తుంది వాళ్ళందరే. ఈ కార్యక్రమం 5 సంవత్సరాలు పెట్టి చేస్తామంటే కేవలం నాగరాజ పట్నాయక్ గారు, శ్రీబాబు గారు వాళ్ళని. ఇది కొంతమందికి తెలియదు. కాకపోతే మాకు వెనకాల ఎంతమంది స్పాన్సర్లు ఉన్నా కదా వీళ్ళిద్దరే మనకు కృషి చేయాలి. వీళ్ళన్నంత వరకు కూడా విశాఖ కళాకార సంక్షేమ సేవా సంఘం దినదిన అభివృద్ధి చెందుతుందని, మా కళాకారులకి అంటే మన విశాఖపట్నంలో ఉన్న కళాకారులకి ఘనాపాటులందరికీ కూడా ఉగాది పురస్కారాలు ఇచ్చుకుంటూ ఈ రోజు వరకు మేము ఈ కార్యక్రమాలు చేయడానికి కొంతమంది పెద్దలు, అందులో పెంచే లక్ష్మణ గారు కూడా గత 2 ఏళ్ల బట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన అందిస్తున్నారు. ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు కూడా మాకు రసవాళ్ళు, మీరు కళాకారులు రసవాళ్ళు ఇద్దరు కూడా సూర్యచంద్రులు అంటే వాళ్ళు. అంటే మీరు సూర్యుడు అయితే మీ చంద్రుడు, మీ చంద్రుడు అయితే మీ సూర్యుడు కింద మనం ఈ 2 రంగాలు ఇలా కలిసి ఉండబట్టే కళారంగం విశాఖపట్నం అతి ఉన్నత స్థాయికి ఎదుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంత చేయూతనిచ్చేది ఒక విజయం. మన శ్రీబాబు గారు వల్ల మా కళాకారులు అందరూ కూడా ప్రత్యేకంగా గుర్తింపు వస్తున్నాయి. ఇంతవరకు నేను ఎవరైనా తప్పు మాట్లాడి క్షమించండి. రేపు సాయంత్రం సమీర్ రెడ్ బాక్స్ చూడండి, అందరూ ఫోటోగ్రాఫర్ అంటే